యేసుక్రీస్తు శుభనామమున నా ప్రియ సహోదరి సహోదరులకు శుభములు వందనములు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాగ్దానము బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వాక్యమును ధ్యానించుకుందాము. యాకోబు, ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకునుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోచాలను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాకోబు ఇశ్రాయేలు అంటున్నాడు. యాకోబు అనేది మొదటి పేరు. యాకోబు అనే పదానికి మోసగాడు అని అర్థం. ఇశ్రాయేలు అనగా అనేక జనములకు తండ్రి అని అర్థం. యాకోబుగా ఉన్నటువంటి అతను తను పశ్చాత్తాపడినప్పుడు దేవుడు అతనికి మరో పేరు పెట్టాడు, అదే ఇశ్రాయేలు. కాబట్టి దేవుడు అంటున్నాడు, యాకోబు, ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకునము అంటున్నాడు. వీటిని దేవుడు చెప్పే మాటను, ఆయన ఏం చెప్తున్నాడో ఆ మాటలను జ్ఞాపకం చేసుకోమని ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. నీవు నా సేవకుడవు, నేను నిర్మించితిని. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి దేవుని బిడ్డారా. దేవుని యొక్క ప్రేమ ఎంత అమూల్యమైనది కదా. తన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడి సాగిలపడి ఆయన నీవే నా దేవుడవని ఎవరైతే ఆయన మీద భారం వేస్తారో దేవుడు వారితో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు. యాకోబు అదే మారు మనస్సు పొందుకున్నప్పుడు, పశ్చాత్తాపము కలిగి యేసు పాదాలు చెంత, దేవుని పాదాల చెంత ప్రణమిల్లినప్పుడు దేవుడు అతన్ని దర్శించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకునుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి ఉన్నాను, నిర్మించితిని. నీకు రూపమునిచ్చింది నేనే. కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, బలము, జ్ఞానము అంతా నేనిచ్చిందే అంటున్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవై ఉన్నావు. ఇశ్రాయేలు, నువ్వు నా సేవకుడివి. ఈ రోజులు సేవ చేస్తున్న నా దేవుని బిడ్డలారా, సేవకులారా, దైవదాసులారా, దైవదాసులారా, ప్రభు చేత నీవు నా సేవకుడవని, బలానమ్మకమైన మంచి సేవకుడా, నా దాసుడా అని అనిపించుకునే యోగ్యతను నీవు నేను కలిగి ఉండాలని దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు. దేవుడిచ్చిన నమ్మకాన్ని మనం నిలబెట్టుకుందాం. సహోదరులారా, నా దైవదాసులారా, ప్రభు మనకు అప్పగించిన పనిని దేవుడు మెచ్చుకున్నట్లుగా, దేవుడు బహుమానం ఇచ్చినట్లుగా సిద్ధపడదాం. మనుషుల కొరకు కాదు, నేను చేస్తున్నటువంటి ఈ పని ఆత్మ సంబంధమైనది, దేవుని కొరకైనది, దేవుని రాజ్యము కొరకైనది, దేవుని ప్రజలను నడిపించడంలో ప్రఖ్యాతి కలిగినటువంటి ఈ పనిని, బాధ్యతను మనము కలిగి ఉన్నామని గుర్తించి దేవునికి నమ్మకస్తులుగా పనిచేయటకు సిద్ధపడదాము. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవై ఉన్నావు అంటున్నాడు. నేను నిన్ను మర్చిపోచాలను. దేవుని యొక్క వాగ్దానం ఎంత గొప్పదండి. నేను నిన్ను మర్చిపోను. ఇశ్రాయేలు, నిన్ను మర్చిపోను. ఇశ్రాయేలు దేవుని పట్ల శ్రద్ధాశక్తి కలిగి ఉన్నాడు. దేవుని అనుసరించడానికి వెనుకాడటం లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని మాటకు విలువనిస్తున్నాడు. దేవుణ్ణి గౌరవిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. అందుచేత దేవుడు అతనికి వాగ్దానం ఇస్తున్నాడు, నేను నిన్ను మర్చిపోచాలను. ఈరోజు ఈ మాట వింటున్న నా దేవుని బిడ్డ, నీవు దేవుని గౌరవించినట్లయినా, ప్రేమించినట్లయినా, దేవుని హత్తుకుని ఉన్నట్లయినా, నీ బలహీనతను ఒప్పుకొని విడిచిపెట్టినట్లయినా, దేవుని నీవు అనుసరించి వెంబడించినట్లయితే ఈ వాగ్దానం నీకు వర్తిస్తుంది. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మర్చిపోచాలను, నీకు తోడుగా ఉంటా అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి నీకు తోడుంటాడు, మరవడు. నువ్వు దేవుని వెంబడించు, దేవుని అనుసరించు, దేవుని ప్రార్థించు, దేవుణ్ణి ఆరాధించు. ఇశ్రాయేలు వలె నమ్మకత్వాన్ని చూపించు. ఆయన నమ్మకస్తుడు. ఆయన నిన్ను ఎన్నడు మరవడు, నిన్ను విడువడు, నీకు తోడుంటాడు. నీ కష్ట సమయాలలో, దుఃఖ సమయాలలో, ఇబ్బంది సమయాలలో, మనసు నెమ్మది లేని స్థితిగతుల మధ్య నీ ఉన్నప్పుడు, ఎవరు నీకు లేకపోయినప్పుడు, నువ్వు ఒంటరి వాడవైనప్పుడు ప్రభు నీ పక్షమున ఉండి నీకు సహాయం చేస్తాడు. మనుషులు మరచినా
ఆయన మరవడాన్ని గుర్తించు, విశ్వసించు, ధైర్యం తెచ్చుకో. ప్రార్థన. సర్వాధికారివైన తండ్రి, నీ కొద్ది మాటలు వింటున్నటువంటి, నీ వాక్కు వింటున్నటువంటి నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి అయ్యా. వారి జీవితాల్లో శాంతి సమాధానం దయచే. ఇశ్రాయేలు, నేను నిన్ను మర్చిపోజాలని అంటున్నావు తండ్రి. ఇదిగో నిన్ను ప్రేమించు వారిని నీవెన్నడూ మరవలేదు, విడవలేదు. ఈ దినమందు నిన్ను ఎంతో మంది బిడ్డలు ప్రేమిస్తున్నారు. అటు బిడ్డలను నువ్వు మరవవు, విడవవు, ఎడబాయవు నాయన. దర్శించండి. నీ మాట కోసం, నీ స్వరం కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి. నీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. నీ సహాయం కోసం విశ్వాసంతో ఎదురు చూస్తున్నారు. అటు బిడ్డలను కనికరించి, దీవించి, దర్శించి, బలపరిచి, ఆశీర్వదించమని యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.